ఈ చికెన్ చూసారా, ఎంత సూపర్ సాఫ్ట్గా, సూపర్ జ్యూసీగా, సూపర్ అట్రాక్టివ్గా ఉందో. ఇది యాక్చువల్గా చికెన్ బ్రెస్ట్ చేసిన కర్రీ అనమాట. కానీ చికెన్ బ్రెస్ట్ చేసామంటే ఎవ్వరు నమ్మరు, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దామా? హాయ్ ఆల్, నేను అదినా. ఈరోజు నేను మీకు చికెన్ బ్రెస్ట్తో సూపర్ డెలిషియస్ కర్రీ ఒకటి ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ బ్రెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీన్ ప్రోటీన్ అనమాట. ఎందువల్లంటే చికెన్ బ్రెస్ట్ హై ఇన్ ప్రోటీన్, లెస్ ఇన్ ఫ్యాట్, అందువల్ల లెస్ ఇన్ క్యాలరీస్ కూడా. కానీ చాలామంది చికెన్ బ్రెస్ట్తో ఏదైనా చేస్తే ఇష్టపడరు. ఎందువల్ల అంటే చాలా డ్రైగా ఉంటుంది, తర్వాత హార్డ్గా కూడా ఉంటుంది. ఈరోజు నేను మీకు చెప్పే టిప్స్తో మన చికెన్ బ్రెస్ట్ అయితే ఆల్మోస్ట్ చికెన్ టై అంతా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ బ్రెస్ట్ 450 గ్రామ్స్ తీసుకున్నాను, స్ప్రింగ్ ఆనియన్, గార్లిక్, పెప్పర్, ఆయిస్టర్ సాస్, లైట్ సోయా సాస్, డార్క్ సోయా సాస్, రైస్ వినిగర్, బ్రౌన్ షుగర్, కార్న్ ఫ్లోర్, బేకింగ్ సోడా, నువ్వులు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హనీ, నువ్వుల నూనె. ఈ కర్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చికెన్ సాఫ్ట్గా ఉండడం. చికెన్ సాఫ్ట్గా ఉండాలంటే చికెన్లో ఒక 10 మినిట్స్ పాటు బేకింగ్ సోడా కలిపి పక్కన ఉంచాలన్నమాట. చికెన్లో ఇలాగా 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసి 10 మినిట్స్ పాటు ఉంచాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే చికెన్లో మనం కార్న్ ఫ్లోర్ వేసి కలుపుతాం అనమాట. మనం చికెన్లో బేకింగ్ సోడా వేసి కలిపాం కదా, దానివల్ల చికెన్ టెండర్ అండ్ జ్యూసీగా ఉంటుంది అనమాట. మంచిగా మాయిశ్చర్ ఉంటుంది. మనం కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న మాయిశ్చర్ లాక్ అవుతుంది అనమాట. దానివల్ల ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది, చికెన్ సూపర్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. కార్న్ ఫ్లోరు 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మంచిగా కలపాలి. బాగా కలిపి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పాటు రెస్ట్ చేయాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. చికెన్లోని సాసెస్ అన్నీ కలిపి రెడీ చేద్దాం. ఫస్ట్ లైట్ సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, తర్వాత డార్క్ సోయా సాసు 2 టేబుల్ స్పూన్స్, రైస్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ ఆయిస్టర్ సాసు 1 టేబుల్ స్పూన్, ఫైన్గా చాప్ చేసిన గార్లిక్, ఇవి ఒక 15 వరకు ఉంటాయి చిన్నవి. మనకు కావాల్సినంత పెప్పర్, నేను తర్వాత కావాలనుకుంటే ఎక్స్ట్రా కలుపుతాను. 1 స్పూను బ్రౌన్ షుగర్, 1 టీ స్పూను నువ్వుల నూనె, 1 టీ స్పూను హనీ, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, మన టేస్ట్కి తగినంత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది. ఆల్రెడీ పెప్పర్ వేసాను కదా, దానివల్ల తక్కువ వేసాను. తర్వాత స్ప్రింగ్ ఆనియన్, కొంచెం సాల్ట్. సాసెస్ అన్నిట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చికెన్లో సాసెస్ అన్నీ కలిపాం కదా, దీన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కుకింగ్ స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ బౌల్లో కొంచెం వాటర్ వేసి తీసుకొస్తాను. ఇలా 1/2 కప్ ఉంటుంది, ఆ వాటర్ వేసుకోవాలి.
లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. చికెన్ బాగా కుక్ అయిపోయింది. నేను మధ్యలో టేస్ట్ చూసినప్పుడు ఏంటంటే నాకు సోయా సాస్ తక్కువ ఉన్నట్టు అనిపించి ఇంకొక స్పూన్ వేసాను ఎక్స్ట్రా. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకోవడమే. సూపర్ సాఫ్ట్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చికెన్ కర్రీ ఎలా ఉందో చెప్తాను. నేను జాస్మిన్ రైస్తో తింటున్నాను. ఒకవేళ మీ దగ్గర కానీ జాస్మిన్ రైస్ కానీ లేకపోతే మామూలు రైస్తో కూడా తినచ్చు. కర్రీ ఎంత బాగుందంటే ఇప్పుడే ఫ్రెష్గా రెస్టారెంట్ నుంచి ఆర్డర్ ఇచ్చినట్టు ఉందన్నమాట. అంత టేస్టీగా ఉంది, సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంది, సూపర్ జ్యూసీగా ఉంది, సూపర్ సాఫ్ట్గా ఉంది. ఎందుకంటే రెస్టారెంట్లో కూడా ఇవే టిప్స్ ఫాలో అవుతారనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో చికెన్ బ్రెస్ట్ సాఫ్ట్గా చేయడం కష్టం అనుకుంటారు. కానీ ఈ టిప్స్ కానీ ఫాలో అయితే మీరు కూడా రెస్టారెంట్ స్టైల్ కర్రీ ఈజీగా చేసేస్తారు. ఈ కర్రీ అంతటికి మనం ఓన్లీ 1 టీ స్పూన్ ఆయిల్ వాడాం కదా, కానీ మనం తింటున్నప్పుడు అస్సలు డిఫరెన్స్ కూడా తెలియదు అనమాట. ఎందువల్ల అంటే ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మీకు కూడా ఇలాంటి డెలిషియస్ రెసిపీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.